శ్రావణ మాసం రాగానే మనందరికీ కూడాను ఒక సందేహం కలుగుతుంది. శ్రావణ మాసం వస్తుందంటేనే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కదా! ఈ మాసం మరి ఇళ్ళు, వాకిళ్ళు శుభ్రపరుచుకోవటము, అదేవిధంగా కొత్త చీర కొనుక్కోవటము, రూపు కొనుక్కోవటము, ఎవరి శక్తానుసారం మనం చేస్తూ ఉంటాం. అయితే ఇల్లు అవి కూడాను శుభ్రం ఎప్పుడు చేసుకోవాలి? వీటన్నింటికంటే కూడా మనకి ఇంకొక గొప్ప సందేహం కలుగుతుంది. ఏమిటి ఆ సందేహం అనంటే, మన దేవుళ్ళని ఎప్పుడు పులికాపు చేసుకోవాలి? అంటే దేవుళ్ళని ఎప్పుడు మనం శుభ్రపరుచుకోవాలి? ఈ శ్రావణ మాసము ఈ సంవత్సరం గనక మనం గమనించినట్లయితే జూలై 25వ తేదీ 2025 అంటే మొట్టమొదటి పాడ్యమి రోజునే శుక్రవారంతో మొదలైంది. మరి శుక్రవారంతో మొదలైంది కదండీ! మరి అమావాస్య అయిన తర్వాత కదా మనం ఎప్పుడూ కూడాను దేవుళ్ళని పులికాపు చేసుకుంటాం, శుభ్రపరుచుకుంటాము. మరి ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి సందేహం. అయితే మనకి ఇవాళ అందరూ కూడాను ఆడవారందరూ కూడాను వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా గూడా వెళుతూ ఉన్నారు బయటికి. కాబట్టి మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు. లేదండి శుక్రవారం రోజు నాకు కుదురుతుందండి. అమావాస్య అయిపోయిన తర్వాత నేను చక్కగా ఈ శుక్రవారం రోజు చేసుకుంటానండి. ఏమిటండి మరి శుక్రవారం చేసుకోకూడదంటున్నారు గదా! అనంటే అటువంటి నియమాలు ఏమీ లేవండి. చక్కగా మనం కుదిరినప్పుడు దేవుణ్ణి శుభ్రపరుచుకోవటం అంటే మన పూర్వీకుల్ని గనక మనం గమనించినట్లయితే గనక అనునిత్యము కూడాను రోజు కూడాను వారు ఎక్కడైతే దేవతా మందిరము ఉన్నదో ఆ దేవతా విగ్రహాలన్నిటినీ కూడాను రోజు కూడాను శుభ్రపరుచుకునేటటువంటి పద్ధతి ఉండేది. కానీ కాలక్రమేణా మనము పరుగులు ఉరుకుల ప్రపంచంలోకి వెళ్ళిపోతూ కొన్ని కొన్ని మనకు మనంగా మనము సడలించుకున్నాము. కొన్ని కొన్ని పద్ధతులని కొన్ని మనకు అనువైన రీతిలో మార్చుకోవటం జరిగింది. అయితే పూర్వపు పద్ధతిని పాటిస్తూ కూడా మనం ఇప్పటికీ కూడాను దేవుళ్ళని ప్రతి అమావాస్య అయిపోయిన తర్వాత పులికాపు అనేది చేస్తూ ఉన్నాం. ఈ పులికాపు చేస్తున్నాము. మరి అమావాస్య రోజు ముందు రోజే మాకు కుదురుతుందండి. ఆ రోజు చేసుకోవచ్చా అంటే నిరాక్షేపణగా చేసుకోండి. లేదండి నాకు ఆ రోజు శుక్రవారం రోజే చేసుకుంటానండి నేనంటే శుభ్రంగా చేసుకోండి. ఎందుకంటే అమ్మవారిని ఆహ్వానిస్తున్నాము అంగరంగ వైభవంగా. ఎందుకని ఇల్లు వాకిళ్ళు దులుపుకున్నాము. చక్కగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాము, బంతి పూలు కట్టాము, పసుపు కుంకాలని పెట్టాము. చక్కగా చక్కటి పువ్వులతో ఆహ్వానం పలుకుతున్నాము అమ్మవారికి. కాబట్టి మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం అనేటటువంటిది ఇక్కడ ముఖ్యము మనకి. అంటే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనకి వీలైనప్పుడు అనువైనప్పుడు ఎందుకని ఈ మాట అంటున్నానంటే కొంతమంది ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు. ఆ ఇబ్బంది ఎప్పుడైతే ఉంటుందో ఇబ్బంది తీరిపోయిన తర్వాత మీరు ఇంట్లో శుభ్రంగా దేవతా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఒకవేళ లేదండి మాకు చేసుకోవాలని ఉందండి, నాకు అట్లాంటి ఇబ్బందులు ఏమీ లేదండి, నేను ఇప్పుడు చేసుకోవచ్చా అని అంటే కనుక చక్కగా నిరాక్షేపణగా మీరు ఆ రోజు శుక్రవారం అయినా కానీ పులికాపు అనేటటువంటి దేవుళ్ళని శుభ్రపరచుకోవచ్చు నిరాక్షేపణగా. లేదండి నాకు ఆ రోజున కుదరదు, ఇంకా ముందరే చేసుకుంటానండి, ఈసారి మటుకు అమావాస్య అయిపోయిన తర్వాత కాకుండా ముందరే చేసుకుందాం అనుకుంటున్నానండి అని అంటే మీరు శుభ్రంగా అంత క్రితం ఎప్పుడైతే ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకుంటారో అదేవిధంగా మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళని పులికాపు చేసేది మటుకు చాలామంది దగ్గర గమనిస్తూ ఉంటాము సాయంత్రం వేళ చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వేళ మటుకు చేయకండి. ఎందుకంటే మనం ఆహారం తీసుకొని ఉంటాము, అప్పుడు చేయకూడదని చెప్తూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఉదయం మనకి ఎప్పుడు కుదిరినప్పుడప్పుడు ఈ మాసం మొత్తానికి పూజకి అనువైన వీలుగా మనం చక్కగా ఈ పులికాపు అనేది దేవుళ్ళ శుభ్రం అనేది చేసుకోవచ్చు. ఈ పూజా మందిరం శుభ్రం పరుచుకునేటప్పుడు మనకి ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకొక సందేహం కలుగుతుంది. ఏమిటయ్యా ఆ సందేహం అని అంటే చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య నన్ను. నేను ఈ మధ్య ఒక దేవాలయానికి వెళ్తే అక్కడ కూడా నన్ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఇదేనండి. ఏమిటి అనంటే ఏవండి మరి దేవుళ్ళని పులికాపు చేస్తున్నాము. పులికాపు చేస్తున్నప్పుడు అంటే శుభ్రపరుస్తున్నప్పుడు కెమికల్స్ పెట్టి చేయొచ్చా అని అడుగుతున్నారు. కెమికల్స్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. మనము తినేటటువంటి ఆహారం కానీ, మనం వినియోగించేటటువంటి వస్తువులు కానీ ఏవి కూడాను కెమికల్ లేకుండా ఉండే విధంగాని మనం ఆర్గానిక్ అనే పేరుతో మనం ఎంత చక్కగా ఒక రూ. 10 ఎక్కువైనా కానీ ఏరి కోరి తెచ్చుకొని మనము ఆహారాల్లో కానీ అంటే కూరగాయలు ఇట్లాగే సరుకులు ఇలాంటి వాట్లలోనే కాకుండా మనం వాడేటటువంటి సబ్బుల్లో కానీ సర్ఫుల్లో కానీ అన్ని ప్రతి దాంట్లో మనం ఎంతో గమనించి ఆచితూచి తెచ్చుకుంటున్నాం. అటువంటిది భగవంతుడికి సమర్పించేటటువంటిది, భగవంతుడిని శుభ్రపరిచేటటువంటిది. కాబట్టి ఈ భగవంతుడికి వినియోగించేదంటే ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ అనేది వాడకూడదు. ఏమండి మరి ఎలా శుభ్రపడతాయి అంటే దానికి కూడా నేను మార్గం చెప్తాను.
మా పూర్వీకుల దగ్గర నుంచి నా చిన్నతనంలో నేను ఇంట్లో చూస్తూ ఉన్నది, నేను నేటికి చేస్తున్న మా పద్ధతి ఏమిటన్నది చెప్తాను. ఇంట్లో విగ్రహాలు చెప్పాను కదండి, చిత్రపటాలు అంటే ఫోటోలు ఉంటే కనుక గుడ్డ పెట్టి తుడిచేసేస్తాం. ఏది మామూలు గుడ్డ పెట్టి తుడిచేసేస్తాం. కాబట్టి లేదండి ఒక్కొక్కసారి గట్టిగా పట్టిందండి, మరి అది పోవటం లేదండి అనుకున్న పరిస్థితులు ఏం చేస్తారంటే కొంచెం బట్టని తడిపి గట్టిగా పిండేసేసి ఆ బట్ట పెట్టి తడి బట్ట పెట్టి తుడవండి. తర్వాత వెంటనే పొడి బట్ట పెట్టి తుడవాలి. ఎందుకంటే అవి ఫోటోలు కదా పాడైపోతాయి. అందుకని వెంటనే దాంట్లో తడి బట్ట పెట్టి తుడిచిన వెంటనే పొడి బట్ట పెట్టి తుడిచేసేసి చక్కగా గంధము, బొట్టు కుంకుమ బొట్టు పెట్టో పువ్వు పెట్టండి. ఇదొకటి. ఎప్పుడు చిత్రపటాలకి. అట్లా కాకుండా విగ్రహాలకి ఏం చేయాలి అని అంటే కనుక మామూలుగా కొంచెం అన్ని వేడి నీళ్ళు పెట్టండి. వేడి నీళ్ళు పెట్టి అవి బాగా మసలినట్టుగా చేయండి. అందులోంచి కొంచెం వేడి నీళ్ళు తీయండి. తీసి వాట్లలో ఏం చేస్తారంటే కొంచెం కుంకుడుకాయలు ఉంటాయి కదా, మనం తలంటి పోసుకుంటాం కదా కుంకుడుకాయలు, ఆ కుంకుడుకాయలన్నీ తర్వాత అంత చింతపండు గుజ్జులాగా చేసి మొత్తం అంత నానబెట్టండి. మనం ఈ చిత్రపటాలు ఈ ఫోటోలన్నీ తుడిచేసరికి కొంచెం వేడి తగ్గుతుంది. తగ్గేటప్పుడు ఇంత దీంట్లో మనం గుజ్జు నానబెట్టాం కదా, దాన్ని పెట్టి మిగతా అంతా కూడా ఇంకా కొంచెం వేడి నీళ్ళు ఉంచమని చెప్పాను కదా, ఆ నీళ్ళల్లో ఈ మన దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వెండివి కానీ ఇత్తడివి కానీ ఏ విగ్రహాలున్నా రాగివైనా సరే ఏ విగ్రహాలున్నా కానీ దాంట్లో పెట్టండి. పెట్టేసేసి ఒక్కసారి ఇట్లా అంటే చాలండి. అంత మసిలిపోయేటటువంటి దాంట్లో మటుకు ఎప్పుడూ పోయకూడదు. అట్లా అని చన్నీళ్ళల్లో కూడా అంటే చల్లటి నీళ్ళతో కూడా దేవుళ్ళని పులికాపు చేయకూడదని. ఎందుకంటే నా చిన్నతనంలో కూడా మా ఇంట్లో కూడా నేను చూస్తున్నాను. మా అమ్మమ్మ గారి దగ్గర, నాయనమ్మ గారి దగ్గర, మా అమ్మగారి దగ్గర ఇట్లా కొంచెం వేడి నీళ్ళు పోసే పెట్టేవారు, చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తాను. కొద్దిగా అంతే మసిలిపోయేంత వేడి కాకుండా కొద్దిగా అనమాట వేడివి తీసి దాంట్లో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే వేడి వేడి నీళ్ళల్లో గుజ్జును తీసి ఉంచామో చల్లారిపోయిందో ఆ గుజ్జు పెట్టి మనం రుద్దామనుకోండి చక్కగా మిల్లమిల్ల మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం దేవుళ్ళని పులికాపు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఉండవలసినటువంటిది శ్రద్ధ అనేటటువంటిది ఇక్కడ ముఖ్యం. మనకి శ్రద్ధ లేకుండా మనం ఏదో బజార్లో ఏదో దొరుకుతోంది దాన్ని తీసుకొని వచ్చేసామన్నది కాకుండా ఈ విధంగా చక్కగా పులికాపు అనేటటువంటిది చేసుకోవచ్చు. అయితే ఇంకొకసారి చెప్తున్నాను, మనకి వీలైనప్పుడు అంటే అమావాస్య రోజు, అమావాస్య అయిపోయి గురువారంతో అమావాస్య అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత శుక్రవారం రోజు పొద్దున పూట చక్కగా దేవుళ్ళన్నీ పులికాపు చేసుకోవచ్చు నిరాక్షేపణగా. కుదరలేదండి మాకు ఇంకో రోజు చేసుకుంటామండి అనుకున్న పక్షంలో ఇంకొక రోజైనా సరే చక్కగా పులికాపు అనేటటువంటిది అంటే దేవుళ్ళని శుభ్రపరచుకోవచ్చు. అందులో ఇబ్బంది అయితే ఏమీ లేదు. నిస్సందేహంగా మనకు పూజకు కావాల్సినటువంటిది ఈ విధంగా ఏర్పాటంతా కూడా చేసుకోవచ్చు. స్వస్తి.